నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్. రక్తహీనతపై శ్రద్ధ పెట్టండి. వైద్యాధికారులకు ఆదేశించిన పార్వతీపురం కలెక్టర్ నిశాంత్ కుమార్. అమృత్ 2.0 పథకంలో భాగంగా పట్టణానికి 63 కోట్ల రూపాయల నిధులు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వినియోగిస్తామన్న మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు. పద్నాలుగేళ్లలోపు బాలబాలికలతో పనిచేయిస్తే కఠిన చర్యలు. యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్. వివరాలకు వెళ్తే గ్రామ స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్కు కార్యాచరణ ప్రణాళికను వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేస్తుందని, ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు రూపొందించామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. విశాఖ జిల్లా అగనంపూడిలోని హెమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్లు నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాల వైద్య నిపుణులకు నిర్వహించిన శానిటైజేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలో శిక్షణ ఇచ్చేందుకు మంచి మానవ వనరులు ఉన్నాయని తెలియజేశారు. ఇక్కడ శిక్షణ పొందిన వైద్య నిపుణులు జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండాలని విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అధికారులకు ఆదేశించారు. జిల్లా ఎస్పీ దీపికతో కలిసి లెండి కాలేజ్, జేఎన్టీయూ, గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. కౌంటింగ్ సిబ్బందికి, మీడియాకు ఏ ఒక్కరికి మొబైల్ ఫోన్లు కౌంటింగ్ కేంద్రాల లోపలికి అనుమతి లేనందున మొబైల్ ఫోన్ డిపాజిట్ వాటర్ ప్రూఫ్ రూమ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే కౌంటింగ్ ఏజెంట్లకు, అభ్యర్థులకు ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేయాలని తెలియజేశారు. మీడియా వారి కోసం మీడియా రూమ్ ఏర్పాటు చేయాలని, మీడియా వారితో కౌంటింగ్ కేంద్రం వద్దకు పోలీస్ ఎస్కార్ట్తో పంపాలని తెలియజేశారు. మెయిన్ గేట్ వద్ద ఐడి కార్డును చూసి లోపలికి పంపాలని, 2 దశల్లో చెకింగ్ ఉండాలని ఎస్పీ సూచించారు. రక్తహీనతపై శ్రద్ధ వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వైద్యాధికారులతో సమీక్ష సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో గర్భిణీల్లో రక్తహీనత, ప్రసవ మరణాలు, తల్లి బిడ్డల నమోదు, ఆసుపత్రి ప్రసవాలు, బర్త్ ప్లానింగ్, కంటి వెలుగు, 108 వాహనాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. Your last HB test was not done in your PSC area. Yes, sir. Okay, fair enough. Cases, how many you have visited, examined personally? What are the factors? Why it is decreased? What is your comment on that? Whether Anganwadis are not functioning? Which was the item which was missed? Did they get the this chikki etc. during the last cycle of distribution? May cycle, whether it has been completed? Whether they are taking the food from Anganwadi center, did you find any abnormal dietary habits, any non-clinical, non-government factors which are affecting their hemoglobin levels? So name చెప్పండి, తర్వాత habitation చెప్పండి, సచివాలయం ఉంటే అది సచివాలయం చెప్పండి. Any adoption Yes, sir. officer was assigned to this person, and then you tell about the case details. The ANC is from Jogumpet, sir. Ketreddy Pavani. The HB has been. అక్కడ ఉన్న SHG లీడర్స్ ఇన్వాల్వ్ అయితే స్ప్రేయింగ్ క్వాలిటీ, రీచ్, ఎఫెక్టివ్నెస్ చాలా హైగా ఉంటుంది. I've seen this from personal experience. If ఒక గ్రూప్ గా పంచాయత్ సెక్రటరీ, SHG లేడీస్ అందరూ పోయి చెప్తే ఈ అల్మారీలు, ఈ ట్రంక్ బాక్సెస్ కొద్దిగా జరపండి, ఇది వీటి వెనుక దోమలు ఉంటాయి, దోమలు కుట్టుకుంటే మలేరియా, డెంగ్యూతోనే మీరే అందరూ ఇబ్బంది పడతారు,
If they tell this thing little properly, people will remove their utensils, their luggage, so that spraying happens in real effectiveness. Each and every inch of the wall has to be covered by the spraying. They will sometimes think that ప్రస్తుతానికి పని ఉంది ఇంట్లో ఆర్ ఏమైనా చిన్న వర్క్ చేస్తున్నాము తర్వాత రండి, then the spraying staff doesn't come back, house is missed. 14 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికలతో పనులు చేయిస్తే బాల కార్మిక చట్టం కింద యజమానులపై చర్యలు చేపడతామని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు. తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడుతూ సంస్థలోనూ వ్యాపారాల్లోనూ ఇళ్లలోనూ 14 సంవత్సరాల లోపు బాలబాలికలతో పనులు చేయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ చట్టం కింద 6 నెలల నుంచి 2 సంవత్సరాల జైలు శిక్ష, 60,000 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని తెలియజేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు స్త్రీ శిశు సంక్షేమ స్వచ్ఛంద సంస్థలు, పోలీస్, ఇతర శాఖలతో సమన్వయమై కృషి చేస్తున్నామన్నారు. జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని తెలియజేశారు. బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లల్ని ఎక్కడ కూడా పని చేయించకూడదు అనేది చట్టం యొక్క ఉద్దేశం. ఆ విధంగా ఎవరైనా 14 సంవత్సరాల లోపు పిల్లల్ని ఏ పనికైనా వినియోగించినట్లయితే 6 మాసాల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, మరి 20,000 నుంచి 50,000 రూపాయల వరకు పెనాల్టీ ఉంది. కాబట్టి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అందరూ వర్తకులకు, పారిశ్రామికవేత్తలకు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళకి, తర్వాత ఇళ్లలో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తున్న కల్చర్లో ఏంటంటే పనికి ఇళ్లలో పాచి పని ఇటు చేసుకోవడానికి చిన్నపిల్లల్ని పెట్టుకున్నట్లుగా మా దృష్టిలోకి వస్తుంది. ఆ విధంగా ఈ చిన్నపిల్లలు అనే వాళ్ళు ఇంటి పనికి కూడా ఉపయోగించకూడదని మీ అందరికీ కూడా తెలియజేయడం ఉంటుంది. ఇప్పుడు మనం కానీ ఆ విధంగా చిన్నపిల్లల్ని పెట్టుకున్నట్లయితే ముఖ్యంగా ఎంసీ మెహతా కేసులు సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం ఆ పిల్లాడి పేరుతోటి లేదా అమ్మాయి పేరుతోటి 20,000 రూపాయలు సివిల్ లైబిలిటీ కింద డిపాజిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రాసిక్యూషన్ కూడా మేము ఫైల్ చేస్తాము. ఈ ప్రాసిక్యూషన్ ఫైల్ చేసినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 20,000 నుంచి 50,000 రూపాయల వరకు పెనాల్టీ వేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 14 దాటిన తర్వాత 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని ప్రమాదకరమైన వృత్తుల్లోని, ప్రమాదకరమైన పరిశ్రమల్లోని పెట్టకూడదని కూడా ఉంది. అంటే 14 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ప్రమాదకరమైన కాని వాటిలో పనిచేసినప్పుడు కూడా వారికి కూడా 4 గంటలు మించి పనిచేయించనివ్వకూడదు. అదేవిధంగా వాళ్ళకి వారాంతపు సెలవు దినాలు ఇవ్వాలి. 2 పనులు 3 పనులు ఒకేసారి అప్పచెప్పకూడదు. ఇలాంటి పరిస్థితి కూడా 14 దాటిన వాళ్ళకి ఉంది. సో దట్ అటువంటి పరిస్థితుల్లో కూడా పనిచేసినట్లయితే ఇంతకుముందు చైల్డ్ లేబర్కి ఏ విధంగా అయితే శిక్ష అనేది ఉందో, పనిష్మెంట్ అనేది ఉందో, ఆ పనిష్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి విజయనగరంలో ఉన్నటువంటి అందరూ దుకాణాలు, సంస్థల యజమానులకు, ఫ్యాక్టరీల యజమానులకు, అదేవిధంగా ఇళ్లలో పనిచేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అపార్ట్మెంట్లో ఉన్న వారందరికీ కూడా మేము తెలియజేస్తుంది ఏంటంటే చిన్నపిల్లల్ని పనిలోకి పెట్టుకోవద్దు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విత్తన సరఫరాకు ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ పద్మ తెలియజేశారు. విజయనగరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 50% సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలు, జనుమ, జీలుగా, పిల్లి పెసర విక్రయిస్తున్నామని తెలియజేశారు. రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా విత్తన సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సీడ్స్ విజయనగరం తరఫున మనం విజయనగరం పార్వతి మండలంకు గాను పచ్చిరొట్టి విత్తనాలు విజయనగరం జిల్లాకి 2,517 క్వింటాలు కేటాయించగా, జనుము, జీలుగా, పిల్లి పెసర 2,515 క్వింటాల్స్ కేటాయించగా, ఆల్రెడీ మండల వారీగా 13,20 క్వింటాలు ప్లేస్మెంట్ అయితే చేయడం జరిగిందండి. అదేవిధంగా మన్యం జిల్లాకు గాను 2,371 క్వింటాకు గాను 1,208 క్వింటాలు జనుము, జీలుగా, పిల్లి పెసర మండల వారీగా ఆర్బీకేలో పొజిషన్ చేయడం జరిగిందండి. ఇంకా రిజిస్ట్రేషన్ చేసిన తదుపరి మిగతాది కూడా పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు సకాలంలో అందజేయడం జరుగుతుంది. అలాగే విజయనగరం జిల్లా ఏపీ సీడ్స్ వారు విజయనగరం జిల్లాకి వరి విత్తనాలు, వేరు వరి విత్తనాల రకం 46,531 క్వింటాలు ఇవ్వడం జరిగిందండి విజయనగరం జిల్లాకు గాను. అదేవిధంగా మన్యం జిల్లాకి 26,416 క్వింటాలు మన్యం జిల్లాకి సబ్సిడీ రూపేణా రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందండి. దీనికి గాను మనకి మేజర్ రకాలైనటువంటిది విజయనగరం జిల్లా 35,000 క్వింటాలు ఇవ్వడం జరిగిందండి. 35,000కు గాను మనము విజయనగరం జిల్లాకి ఆర్బీకేలకి
అవసరం మేరకు 4,826 క్వింటాలు ఆల్రెడీ ఆర్బీకేల్లో వేరు మండలాల్లో ప్లేస్ చేయడం జరిగిందండి. మనకి 1121 మేజర్ రకము విజయనగరంకి మనకి తణుకు నుంచి వెస్ట్ గోదావరి తణుకు నుంచి మనకి 25,000 క్వింటాలు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. మన సొంత ప్రొడక్షన్ రైతుల వారిగా 5,000 క్వింటాలు మన దగ్గర ఉంది. సో 1121 రకానికి మనకి విజయనగరం జిల్లాకి ఎటువంటి లోటుపాటు అయితే లేదు. రైతులకు సకాలంలో అందించడానికి కూడా తగు చర్యలు తీసుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ చేయకపోయినా అవసరం మేరకు మేము ఆర్బీకేల్లో సిద్ధం చేయడం జరిగిందండి. తాబేళ్ల మనుగడపై మానవ దృష్టి సారించడానికి, తాబేళ్లను సంరక్షించేలా ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 23వ తేదీన ప్రపంచ తాబేలు దినోత్సవం నిర్వహిస్తారు. రేపు ప్రపంచ తాబేలు దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథను మీకోసం. 1990లో అమెరికాలోని అమెరికన్ తాబేలు రెస్క్యూ అనే సంస్థ స్థాపించబడింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 2000 సంవత్సరంలో మిస్ ఈ రస్సెల్ ప్రపంచ తాబేలు దినోత్సవం ప్రారంభించారు. కాలిఫోర్నియాలోని మాలిబు అనే ప్రాంతానికి చెందిన సుసాన్ టెల్లెం వరల్డ్ టర్టిల్ డే అనే పదాన్ని ట్రేడ్మార్క్ చేశాడు. ఆల్డాబ్రా అనే జాతికి చెందిన తాబేలు సుమారు 255 సంవత్సరాల వరకు జీవిస్తుంది. భారతదేశంలో తాబేళ్ల సగటు ఆయువు 80 నుంచి 150 సంవత్సరాలు. తాబేలు గంటకు 0.2 కిలోమీటర్ల నుండి 0.5 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. 10 సంవత్సరాల క్రితం చేసిన పరిశోధనల ప్రకారం ప్రపంచంలో 350 జాతుల తాబేళ్లు ఉండేవి. వాటిలో 50% పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. 30 జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. మరో 50 జాతుల పరిస్థితి హైరిస్క్ స్టేటస్లో ఉంది. ఆసియాలో ఉండే తాబేళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. శుద్ధ జలాల్లో ఉండే 250 జాతుల తాబేళ్లలో 135 జాతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక భూమి మీద జీవించే తాబేళ్లలో 70% పైగా అంతరించిపోయాయి. హిందూ ధర్మ పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 2వ అవతారం కూర్మావతారం. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి పాలసముద్రంలో వేస్తే అది కాస్త బరువుకి మునిగిపోతుంటే విష్ణుమూర్తి కూర్మావతారాన్ని ధరించి భరించాడు. ఇది కృతయుగంలో సంభవించినటువంటి అవతారం. ఈ నేపథ్యంలో భారతదేశంలో అనేక మంది తాబేలును దేవుని ప్రతిరూపంగా భావించి పూజలు చేస్తారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం అనే పుణ్యక్షేత్రం ఉంది. శాస్త్ర సాంకేతిక పరిశోధనల విషయానికి వస్తే 19వ శతాబ్దం చివరిలో రష్యా 2 తాబేళ్లను అంతరిక్షంలోకి పంపించింది. చంద్రుడిపైకి వెళ్లేందుకు ఉద్దేశించిన జాండ్ 5 అనే మిషన్లో భాగంగా 2 తాబేళ్లను అంతరిక్షంలోకి రష్యా దేశం పంపించింది. అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ 2 తాబేళ్ల బరువు చాలా తగ్గిపోయింది. కానీ ఇతర లక్షణాల్లో పెద్దగా మార్పులేమీ కలగలేదు. విజయనగరం మహారాజా స్టేడియంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నానికి చెందిన ఎన్సీసీ విద్యార్థులకు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. 13వ ఆంధ్ర బెటాలియన్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో 3 జిల్లాలకు సంబంధించిన విద్యార్థులతో ఎన్సీసీ క్యాడెట్ శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నామని కెప్టెన్ కళ్యాణ్ అశోక్ కుమార్ తెలియజేశారు. ఎన్సీసీ క్యాడెట్ విద్యార్థులకు ఈ శిక్షణలో ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, డ్రిల్లు, సెల్ఫ్ డిఫెన్స్ వంటి అంశాల్లో ఈ 10 రోజుల్లో పూర్తి శిక్షణ పొందుతారని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎన్సీసీ శిక్షణ నిర్వాహకులు సుబేదార్ మేజర్ పి శ్రీనివాసులు, సుబేదార్ సునీల్ పాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాల నుంచి పూర్తిగా అక్కడున్న ఆయా స్కూల్లో, కాలేజీలో ఉన్న క్యాడెట్స్ అందరూ ఈ క్యాంప్లో పాల్గొనడం అనేది జరిగింది. సుమారుగా 500 మంది క్యాడెట్స్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ 10 రోజులు ఇక్కడే ఉండి ఎన్సీసీకి సంబంధించి, ఆర్మీకి సంబంధించి వివిధ రంగాల్లో పూర్తి శిక్షణ పొందడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకి ఎక్కువగా మ్యాప్ రీడింగ్, ఫైరింగ్, లీడర్షిప్ క్వాలిటీస్ వంటి అంశాలన్నింటిలో కూడా వీళ్ళు ఈ 10 రోజుల శిక్షణ పొందడం అనేది జరుగుతుంది. దీంట్లో ఒక్క ఈ ఆర్మీ గురించే కాకుండా కంప్లీట్గా కమ్యూనిటీ లివింగ్, అంటే వివిధ రకాల వ్యక్తులందరూ కలిసి ఉండడం వల్ల మనకి ఏ ప్రయోజనాలు అయితే వస్తాయో వారి యొక్క అలవాట్లు కానీ, లేదా వారి యొక్క సాంప్రదాయాలు కానీ వీటన్నింటినీ పిల్లలు నేర్చుకొని కోఆపరేటివ్గా గెట్ టుగెదర్ ఎట్లాగైతే ఉంటుందో కలిసి ఉండడం వల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయో వాటన్నిటిని వీళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో ఈ క్యాంపు చేసిన తర్వాత వాళ్ళు ABC సర్టిఫికేట్ ఎగ్జామ్స్ కానీ అర్హత పొందుతారు. ఆ ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేయాలంటే ఈ క్యాంప్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా పొంది ఉండాలి. ఈ క్యాంపులో ఎవరైతే వారి యొక్క ప్రతిభను పూర్తి స్థాయిలో కనబరుస్తారో వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయి క్యాంపులకి ఎంపిక కావడం అనేది జరుగుతుంది. ఆర్మీ అటాచ్మెంట్ క్యాంప్ కానీ,
లేదా జాతీయ సమీక్ష శిబిరం నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ కానీ లేదా తలసేని క్యాంపులు వంటి క్యాంపులకేమో ఇక్కడి నుంచి ప్రారంభం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఎవరైతే ఎక్కువ ప్రతిభ చూపెడతారో వాళ్ళకి ఇటువంటి అంశాల్లో మనకి ప్రధానంగా వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో పిల్లలందరికీ లీడర్షిప్ క్వాలిటీస్లో కానీ లేదంటే హెల్త్ అండ్ దీంట్లో కానీ లేదంటే రకరకాల మోటివేషన్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. సో నిన్న మాకు రామకృష్ణ గారు వచ్చి ఫస్ట్ ఎయిడ్ మీద మనకి పిల్లలకి అందరికీ మోటివేట్ చేయడం అనేది, ఈరోజేమో ఫైర్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ గారు వచ్చి పిల్లలకి ఫైర్ అండ్ సేఫ్టీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏమో వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈరోజు సారిపల్లి దగ్గర ఉన్న డిటీసీ వాళ్ళకి ఫైరింగ్ రేంజ్లో పిల్లలకేమో ఫైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దానికి వాజీ వార్తల్లో కాసేపు విరామం. వైశాఖ పూర్ణిమను బుద్ధ పూర్ణిమ అని పిలుస్తారు. బుద్ధ భగవానుడు వైశాఖ పూర్ణిమ నాడు జన్మించారు. రేపు బుద్ధ పూర్ణిమ సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. వైశాఖ పూర్ణిమ, దీనిని మహావైశాఖి బుద్ధ పూర్ణిమ అనే పేరుతో పిలుస్తారు. బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమ 3 సార్లు అత్యంత ప్రాముఖ్యతను వహించింది. కపిలవస్తు రాజు శుద్ధోదనుడు మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్థుడిగా జన్మించాడు. మరో వైశాఖ పూర్ణిమ నాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. మరో వైశాఖ పూర్ణిమ నాడు నిర్యాణం చెందాడు. తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళను సిద్ధార్థుని పెంచిందని, అందుకే గౌతముడనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. గౌతముని బుద్ధునిగా చేసిన బోధి వృక్షానికి పూజ చేసే ఆచారం ఆ మహనీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది. గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన ననత్కుమారులు పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న సంబల కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశావతారమైన కల్కి సంబల గ్రామం నుంచి అవతరిస్తారని భాగవత పురాణంలో ఉంది. మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న పరమ గురువు పరంపర ముఖ్య కేంద్రాలలో ఈ ప్రేరణను అందుకుంటారని భాగవత పురాణంలో వివరించబడింది. శారీరక అవయవాల పూజకు అంగీకరించని బుద్ధుడు బోధివృక్షం పూజకు అనుమతించారు. తన జీవిత కాలంలోనూ తదనంతరము ఈ ఒక్క విధమైన పూజ సాగడమే తనకు సమ్మతమైందని చెప్పాడు. బౌద్ధమతం వ్యాపించిన అన్ని దేశాలలో వైశాఖ పూర్ణిమ నాడు బోధివృక్ష పూజ సాగుతుంది. ఆనాడు బౌద్ధులు బోధివృక్షానికి జెండాలు కట్టి దీపాలు వెలిగించి పరిమళ జలాన్ని పోస్తారు. హీనయాన బౌద్ధమతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికి సాగుతుంది. రంగూన్, పెగు, మాండలే మొదలైన ప్రాంతాలలో బుద్ధ పూర్ణిమను అత్యంత వైభవంగా నియమ నిష్టలతో చేస్తారు. అత్యంత వైభవంగా సాగిన ఈ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళుతుంది. దేవాలయంలోకి ప్రవేశించి 3 సార్లు ప్రదక్షిణం చేస్తారు. అటు పిమ్మట కొండల జలాలను వృక్షం మొదట పోస్తారు. దీపాలు వెలిగించి చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించే వట సావిత్రి మొదలైన వ్రతాలు ఈ బౌద్ధ పర్వం ఛాయివి అని అంటారు. తపాలా శాఖ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నామని విజయనగరం పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలియజేశారు. తన కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. పోస్ట్ ఆఫీసులో నగదు జమ చేసిన వారికి అధిక వడ్డీ ఇస్తున్నామని తెలియజేశారు. మహిళలకు ప్రత్యేకమైన పథకాలు ఏర్పాటు చేశామన్నారు. బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆన్లైన్లో సేవలు విస్తృతపరుస్తున్నామని స్పష్టం చేశారు. ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం వరం లాంటిదని చెప్పారు. ఆర్డీ స్కీమ్ 100 రూపాయల నుండి కట్టించుకుంటున్నామని తెలియజేశారు. పోస్టాఫీసులోని సేవలను వినియోగించుకోవాలని ఖాతాదారులకు ఆయన తెలియజేశారు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కింద మనం ఏటీఎం సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెట్ బ్యాంకింగ్ కూడా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఎటువంటి లిమిట్స్ లేవు. ఇంట్రెస్ట్ అయితే 4%, కానీ మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ మన ఏటీఎం ద్వారా అదేవిధంగా వేరే బ్యాంక్ ఏటీఎంస్ ద్వారా కూడా మనకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నుంచి మీరు ఆపరేట్ చేసుకోవడానికి ఫుల్ సదుపాయం అంతా ఉంది. అదేవిధంగా చిన్న మొత్తాల పొదుపు సంస్థ నుంచి కూడా ఆర్డీ స్కీమ్ ఉంది. ఆర్డీ మినిమం 100 రూపాయల నుంచి దానికి లిమిట్ లేదు. ఆ యొక్క ఆర్డీ స్కీమ్స్లోని ఇంచుమించు 100 రూపాయల అకౌంట్తో కానీ మీరు కానీ డినామినేషన్తో ఓపెన్ చేసినట్లయితే 5 సంవత్సరాలకి ఇంచుమించు 7,200 రూపాయలు మీకు అసలు ప్లస్ వడ్డీ కలిపి మొత్తంగా ఖాతాదారులకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా వృద్ధుల కొరకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఉంది. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్స్ స్కీమ్ కూడా ఉంది. అందులో కూడా ఇంచుమించు 1,00,000 రూపాయలు పేమెంట్ చేస్తే సుమారు 600 రూపాయలు
ఆ పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్ స్కీమ్స్ కింద కూడా అమౌంట్ అనేది 5 సంవత్సరాల తర్వాత కూడా ఖాతాదారులకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా టీడీ అకౌంట్, టైం డిపాజిట్ అకౌంట్ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ అనే విధంగా మీరు ఎప్పటికైనా కూడా 1 ఇయర్లో టీడీలో చేసుకుంటే 1 ఇయర్లోని జరిగే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2 ఇయర్స్కి కానీ చేసుకుంటే 2 ఇయర్స్ తాలూకా ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాటి కోసం సుకన్య సమృద్ధి అకౌంట్ అంటే ఆడపిల్లల కోసం 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసుకొని మినిమం 250 రూపాయలతో ఓపెన్ చేసుకుంటే వాళ్ళు 18 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు కట్టే అమౌంట్ 15 సంవత్సరాలకైతే 18 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆర్పిఎల్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా డిపార్ట్మెంటు ఇచ్చింది. దాన్ని కూడా గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ యొక్క రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇంచుమించు 10 లక్షల వరకు కూడా దీన్ని చేసుకోవడానికి ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి 500 రూపాయలు సుమారు ప్రీమియంతో సంవత్సరానికి 10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యే సదుపాయం కూడా ఈ యొక్క టాటా కానీ బజాజ్ కానీ ఇక ఐబీబీతో టైఅప్ అయ్యి అందజేస్తున్నాము. మన విజయనగరం డివిజన్లో కూడా ఇంచుమించు ఆ యొక్క యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తుల యొక్క కుటుంబాలకు కూడా ఇంచుమించు 2 క్లెయిమ్ కేసులు కూడా ఈ మధ్యకాలంలో మేము సెటిల్ చేయడం జరిగింది. ఆధార్ సర్వీసెస్ కూడా మనకి ఇంచుమించు విజయనగరం డివిజన్లో 16 ఆధార్ సెంటర్లు నెలకొల్పామండి. ఈ 16 ఆధార్ సెంటర్లో కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడానికి చేసుకునే అవకాశం ఉంది. దయచేసి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించాల్సిందిగా కోరుతున్నాను. అమృత్ పథకం 2.0లో భాగంగా విజయనగరం పట్టణానికి 63 కోట్ల రూపాయల నిధులు వచ్చాయని మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు తెలియజేశారు. దీనికి డిపిఆర్ తయారు చేసి ఇంజనీరింగ్ మరియు పబ్లిక్ హెల్త్ విభాగానికి పంపించామని, ఎలక్షన్ కోడ్ వల్ల సాంకేతికపరమైన అనుమతి లభించలేదని ఆయన తెలియజేశారు. 63 కోట్ల రూపాయల నిధులతో తాటిపూడి నుండి 1998లో వేసిన పైప్ లైన్ తరచుగా లీక్ అవుతుందని ఆయన అన్నారు. అందువల్ల పట్టణానికి వచ్చే నీటి సరఫరాకు ఇబ్బంది అవుతుందని, ప్రస్తుత పైప్ లైన్కు పక్కనే వేరే పైప్ లైన్లు వేస్తూ తాటిపూడి వద్ద మరింత అభివృద్ధి చేసేందుకు నిధులను వినియోగిస్తామని పేర్కొన్నారు. 2.0లో భాగంగా ఈ విజయనగరం పట్టణానికి 63 కోట్ల రూపాయలు వచ్చింది. అది మరలా ఏం చేశారంటే డిపిఆర్ తయారు చేసి ఇంజనీరింగ్ చీఫ్ పబ్లిక్ హెల్త్ వారికి పంపించడం జరిగింది. ఎలక్షన్స్ కోడ్ వల్ల దాన్ని ఇంకా కూడా సాంకేతికపరమైన అనుమతి ఇంకా మంజూరు కాబడలేదు. ఆ 63 కోట్ల రూపాయలతో ఏదైతే తాటిపూడి నుండి 1998లో వేసిన పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్ 15 సంవత్సరాల పైన పడి తరచుగా లీకులు వస్తున్నాయి. దానివల్ల మనకి పట్టణానికి వచ్చే నీటికి సరఫరాలో ఇబ్బంది అవుతుంది. కారణంగా ఆ పైప్ లైన్ పూర్తిగా దాని స్థానంలో పక్కన వేరొక పైప్ లైన్ వేయటకు, అలాగే తాటిపూడి దగ్గర ఇంకా కూడాను సోర్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా ఈ 63 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కమ్యూనిటీ సెక్రటరీలు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. అవన్నీ గుర్తించి వాటన్నిటికీ కూడా అంచనా తయారు చేసి స్టేజ్ బై స్టేజ్ మొత్తం రీప్లేస్ చేయడానికి కూడా నగరపాలక సంస్థ నుండి తగు చర్యలు తీసుకుంటాము. ప్రజలందరికీ కూడా నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న వాటరు ఫిల్టర్ అయి క్లోరినేషన్ జరిగి ఆ క్లోరినేషన్ కూడా మా యొక్క స్టాఫ్ వీధుల్లో కూడా క్లోరినేషన్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు. కాబట్టి నగరపాలక సంస్థ సప్లై చేసిన వాటర్లో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అది ప్యూర్ ఫిల్టర్ అండ్ క్లోరినేటెడ్ వాటర్. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్. రక్తహీనతపై శ్రద్ధ పెట్టండి, వైద్యాధికారులకు ఆదేశించిన పార్వతీపురం కలెక్టర్ నిశాంత్ కుమార్. అమృత్ 2.0 పథకంలో భాగంగా పట్టణానికి 63 కోట్ల రూపాయల నిధులు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వినియోగిస్తామన్న మున్సిపల్ ఇంజనీర్ శ్రీనివాసరావు. పద్నాలుగు సంవత్సరాల లోపు బాలబాలికలతో పనిచేయిస్తే కఠిన చర్యలు, యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్.
వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.